ద్వారకా టెంపుల్‌ను సందర్శించటానికైతే వచ్చాము. ఈ ద్వారకా అనేది చార్ధామ్ యాత్రలో ఒకటిగా ఉంది. మనకున్న సప్త నగరాలలో ఒక ముఖ్యమైన నగరంగా ఇది పరిగణించబడుతుంది. ఇక్కడే మనకు నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా ఉంటుంది. మనం ఇప్పుడు ద్వారకాను ఎలా చేరుకోవాలి? అలాగే ద్వారకాలో ఏమేమి ప్రదేశాలున్నవి? సో, వాటిని ఎలా సందర్శించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో, ఈ వీడియోని మీరు స్కిప్ చేయకండి. సో, చివరి వరకు చూడండి. మనము ద్వారకా వెళ్ళడానికి మనకు తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మనకు ఒక డైరెక్ట్ ట్రైన్ కూడా అందుబాటులో ఉంది. ఇది రామేశ్వరం నుంచి ఓఖా జంక్షన్ వరకు వెళ్తుంది. ద్వారకా అనేది మనకు ఓఖా జంక్షన్‌కు ముందు స్టాప్ అన్నమాట. లేదంటే మనము అహ్మదాబాద్ గాని, రాజ్‌కోట గాని చేరుకున్న తర్వాత అక్కడి నుండి బస్సులో మనము ద్వారకాకు చేరుకోవచ్చు. ఫ్లైట్‌లో వెళ్ళే వాళ్ళు మొదటగా జామ్‌నగర్ గాని, రాజకోట గాని చేరుకొని అక్కడి నుండి బస్సులో ద్వారకాకు చేరుకోవచ్చు. వన్స్ మనం ద్వారకా చేరుకున్న తర్వాత ద్వారకా రైల్వే స్టేషన్ సమీపంలో మనకు చాలా హోటల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో, ఈ హోటల్స్ అనేవి చాలా నీట్‌గా కూడా ఉంటాయి. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. సో, మనకు ₹1000 నుంచి ₹2000 లోపు హోటల్ వచ్చేసి లభిస్తుంది. ఈ ప్రైజెస్ అనేవి మీరు ఆఫ్ సీజన్‌లో వస్తే ఈ ప్రైజెస్ ఇలా ఉంటాయి. అదే మీరు ఆన్ సీజన్‌లో వచ్చారంటే ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఆన్ సీజన్ అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళికి క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు ప్రైజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మేమైతే రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీధార అనే హోటల్‌ని వచ్చేసి బుక్ చేసుకున్నాము. ఈ హోటల్ కొత్తగా నిర్మించబడింది. చాలా బాగుంది. హోటల్ నుంచి ద్వారకాధీశ్ టెంపుల్‌కి ఆటోలో చేరుకున్నాము. ఆటో వాళ్ళు ₹100 అయితే ఛార్జ్ చేశారు. టెంపుల్‌కు చేరుకున్న తర్వాత ఇక్కడే మనకు టెంపుల్ పక్కనే బ్యాగేజ్ స్టాండు, అలాగే మొబైల్ స్టాండ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మీ చెప్పల్స్ కానీ, బ్యాగేజ్, లగేజ్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. ద్వారకాధీశ్ ఆలయంలోకి మోక్ష మార్గం గుండా ఎంటర్ అవుతాము. అలాగే స్వర్గ మార్గం నుంచి ఎగ్జిట్ అవుతాము. ఇక్కడ వేరు వేరు సమయాలలో హారతి కూడా ఉంటుంది. సో, మీరు టైంని చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ద్వారకాధీశుడు శంఖము, చక్రము, గద, పద్మము ధరించి ఉంటాడు. సో, చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. ఈ అలంకరణ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో మనకు ఇంకా చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. సో, యశోదామాత, దేవకీమాత, లక్ష్మీమాత, రాధామాత, బలరాం టెంపుల్ అనేవి ఉంటాయి. మీరు వాటిని కూడా సందర్శించుకోవచ్చు. దర్శనం తర్వాత మీరు స్వర్గ మార్గం నుంచి బయటికి వస్తారు. సో, ఇక్కడ స్టెప్స్ అనేవి ఉంటాయి. స్టెప్స్ దిగి బయటికి వస్తూనే మనకి ఇక్కడ భోజన ప్రసాదం అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది. సో, ఇక్కడ వీళ్ళు ₹30 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు భోంచేసుకోవచ్చు. దర్శనం తర్వాత మీరు ఒకటి లోపలైతే మీ బిలాంగింగ్స్ అనేవి కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే గుడిని వచ్చేసి క్లోజ్ చేస్తారు. అలాగే ఈ మొబైల్ స్టాండ్‌ని కూడా క్లోజ్ చేస్తారు. ఇక్కడ ద్వారకాధీశ్ టెంపుల్ పక్కనే మనకు గోమతి నది, అలాగే సుదామ సేతు బ్రిడ్జి ఉంటాయి. సో, మీరు వీటిని కూడా సందర్శించుకోండి. ఈ గోమతి నది అనేది గంగా నదికి ఉపనది. సో, ఇది చాలా పవిత్రమైనది. సో, ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో, అలాగే అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ గోమతి నది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. సో, ఇక్కడ మనకి గోమతి ఘాట్లు అయితే ఉంటాయి. సో, ఇక్కడ మీరు ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకు కూర్చోవడానికి అరుగులు కూడా ఉన్నాయి. సో, మీరు ఇక్కడ హ్యాపీగా కొద్దిసేపు వచ్చేసి సందర్శించవచ్చు. గోమతి నదిని సందర్శించిన తర్వాత ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉంటాయి. సో, ఈ షాప్స్‌లో మనకు ద్వారకాధీశ్ ఐడల్స్ లభిస్తాయి. అలాగే చందనం కానీ, అలాగే వేరు వేరు ఐటమ్స్ అయితే లభిస్తాయి. అలాగే మనకు లడ్డు గోపాల్ విగ్రహాలు వచ్చేసి వేరు వేరు డెకరేషన్‌లో లభిస్తాయి. సో, వీటిని కూడా మీరు ట్రై చేయండి. అలాగే చిన్న పిల్లలకు వచ్చేసి క్లాత్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. సో, మీరు వీటిని కూడా ట్రై చేయొచ్చు. తర్వాత మనకి ఈ ద్వారకా సిటీలో సందర్శించవలసిన ప్రదేశాలైతే చాలా ఉన్నాయి. సో, వీటిని మీరు సాయంత్రం సమయం ప్లాన్ చేసుకోండి.
సో 5 గంటల నుంచి 7 గంటల సమయంలో ప్లాన్ చేసుకోండి. సో సాయంత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు తర్వాత వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రదేశాలు సందర్శించడానికి మనకు ఆటో వాళ్ళు 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మొదటగా మనము బ్రహ్మకుమారి మ్యూజియం అయితే సందర్శిస్తాము. ఈ మ్యూజియంలో ద్వారకాకు సంబంధించిన విశేషాలని వీళ్ళు ఆర్ట్ రూపంలో గ్యాలరీగా ప్రదర్శించారు. సో ఇక్కడ మనకి ఇది చాలా బాగుంటుంది. ఈ గ్యాలరీలో పొందుపరిచిన విషయాలను సందర్శించవచ్చు. తర్వాత మనం వెళ్ళబోయే ప్రదేశము స్వామినారాయణ టెంపుల్. ఈ స్వామినారాయణ దేవాలయం వచ్చేసి చాలా బాగుంటుంది. ఇక్కడ ఆలయంలో విష్ణుమూర్తి అవతారాలను విగ్రహాల రూపంలో చాలా చక్కగా ప్రతిష్ఠించారు. ఈ ఆలయం కూడా చాళుక్య శైలిలో చాలా చక్కగా నిర్మించారు. ఆలయం అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం సందర్శించే ప్రదేశము సిద్ధనాథ మహాదేవ్ టెంపుల్. ఇది చాలా పురాతనమైనది. ఇక్కడ చాలా సంవత్సరాల కాలం నాటి మర్రి చెట్టు కూడా ఉంటుంది. సిద్ధనాథ మహాదేవ్ టెంపుల్ను సందర్శించిన తర్వాత ఇక్కడ పక్కనే మనకు పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో రెండింటిని మీరు ఒకేసారి సందర్శించవచ్చు. తర్వాత మనం వెళ్ళబోయే ప్రదేశము గాయత్రి శక్తిపీఠము. ఈ గాయత్రి శక్తిపీఠం ఆలయంలో అమ్మవారిని తెల్లని పాలరాతి శిల్పంతో విగ్రహాన్ని నిర్మించారు. సో చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. ఈ ఆలయం అనేది ద్వారకా బీచ్కు పక్కనే ఉంటుంది. గాయత్రి శక్తిపీఠము సందర్శించిన తర్వాత పక్కనే ఉన్న ద్వారకా బీచ్ని అయితే సందర్శించుకోండి. ఈ ద్వారకా బీచ్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చల్లటి గాలులు వచ్చేసి వీస్తూ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోటోషూట్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ ద్వారకా బీచ్లో మనం కొంత సమయం కేటాయించవచ్చు. తర్వాత మనం వెళ్ళబోయే ప్రదేశము గీతా మందిర్. సో ఈ గీతా మందిర్ని టీ సిరీస్ వాళ్ళు నిర్మించారు. ఎందుకంటే భగవద్గీత ప్రతి ఒక్కరికి గుర్తు ఉండాలని చెప్పేసి చిహ్నంగా ఈ గీతా మందిర్ని అయితే నిర్మించారు. ఇక్కడ ఆలయంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత బోధిస్తున్నట్టుగా విగ్రహం ఉంటుంది. అలాగే గోడల మీద మనకు భగవద్గీత శ్లోకాలు అయితే ఉంటాయి. తర్వాత మనం వెళ్ళబోయే ప్రదేశము బడకేశ్వర మహాదేవ్ టెంపుల్. ఈ బడకేశ్వర మహాదేవ్ ఆలయము చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది సముద్ర తీరాన ఉంటుంది. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ఈ ఆలయం అనేది మునిగిపోయి ఉంటుంది. తర్వాత సముద్ర ప్రవాహం తగ్గి మళ్ళీ మనకి ఈ ఆలయం అనేది కనిపిస్తుంది. సాయంత్రం సమయంలో ఈ ఆలయం అనేది సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు అస్తమించేటప్పుడు ఒక జ్యోతిలాగా వెలుగుతూ ఉంటుంది. ఈ ఆలయాన్ని ద్వారకాధీశుడు అలాగే బలరాముడు సందర్శిస్తూ ఉండేవారని నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయానికి పక్కనే మనకు సన్సెట్ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. సో మీరు సాయంత్రం సమయంలోనే ప్లాన్ చేసుకోండి. నేను సాయంత్రం సమయంలో ఎందుకు ప్లాన్ చేసుకోలేనన్నానంటే ఈ సూర్యాస్తమయం జరిగేటప్పుడు సన్సెట్ వ్యూ పాయింట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు సూర్యకాంతిలో ఉన్న బడకేశ్వర మహాదేవ్ టెంపుల్ని అలాగే సూర్యాస్తమయం జరిగేటప్పుడు బడకేశ్వర మహాదేవ్ టెంపుల్ని సందర్శించుకోవచ్చు. మొదటి రోజు ద్వారకా సిటీలో ఉన్న అన్ని ప్రదేశాలను కవర్ చేసేసాము. రెండవ రోజు మనము బెయిట్ ద్వారకాను కవర్ చేస్తాము.